మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాట విరమణ చేయాలా లేదా అనే దానికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా ఒక రెండు వర్గాల మధ్య భీకర ఘర్షణ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా భీకర ఘర్షణ. ఇది ఎక్కడి దాకా వెళుతోందంటే, అయితే ఇప్పుడు ఎవరైతే మిగిలి ఉన్నారో, ఐ థింక్ మిగిలి ఉన్న ఇన్ సెన్స్ పార్టీలో ఇంకా సాయుధ పోరాట పంధానే సరైందని, మేము గడిచిన ఎన్నో దశాబ్దాలుగా నడుస్తూ వచ్చిన పంధ ఏదైతే ఉందో దాన్నే కొనసాగిస్తామనే వాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారు కొంతమంది. సో అట్లా ఉన్నవాళ్ళు బయటకు ఎందుకు రాకూడదు, బయటకు రండి అని పోలీసుల దగ్గర, ప్రభుత్వం దగ్గర లొంగిపోయిన మాజీ మావోయిస్టు అగ్రనేతలు పదే పదే అప్పీల్ చేస్తున్న విషయం కూడా మనకు తెలుసు. ఇప్పుడు తాజాగా పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక పేరిట 6 పేజీల సుదీర్ఘమైన లేఖ ఒకటి వైరల్ అవుతుంది. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో వదిలిపెట్టారు. వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఎవరు ఈ పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక, ఇది డిసెంబర్ 27 అని రాసి ఉంది దాని మీద డేట్. అది 30న బాగా ప్రచారంలోకి వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు విద్రోహం వల్ల విప్లవోద్యమ భవిష్యత్తు సంక్షోభంలో పడిపోయింది. మౌలిక పంథాకు కట్టుబడి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవోద్యమం ఈ ఆటుపోట్ల మధ్యనే పురోగమించగలదనే చారిత్రక ఆశావాదం మాకు ఉంది. గత 50 ఏళ్లలో అనేక సంక్షోభాలకు ఆచరణాత్మకంగా సైద్ధాంతికంగా కూడా అధిగమించినట్లే ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లోనూ ఈ సవాళ్లను అధిగమించగల అనుభవం విప్లవోద్యమానికి ఉంది. ఇది ప్రజల నిర్ణయాత్మక చైతన్యవంతమైన భాగస్వామ్యమే విప్లవ ఉద్యమ పురోగమనానికి దారి చూపుతుంది. దానికి దోహదపడే విధంగా తాను చేయగల పనులన్నిటినీ పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక చేయడానికి సిద్ధంగా ఉంది. సో పూర్వ మావోయిస్టుల ఆరోపణలను, మా వినయపూర్వక ప్రతిస్పందనలను కలిసి చదువుకోండి. ఇట్లు పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక అని వీళ్ళు చివర్లో ముగించారు. సరే, మిగతా 5 పేజీలు నాకు తెలిసి దాన్ని మళ్ళీ మనం చర్చించాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తోంది. అండ్ అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, నేను చెప్పినట్టుగా ముందు ఒక రెండు లైన్స్, రెండు పంథాల మధ్య జరుగుతోంది. ఇప్పటి పరిస్థితులకు సాయుధ పోరాటం విఫలమైంది అండ్ సాయుధ పోరాటం కొనసాగించడం సరైనది కాదు. మరొక రూపంలో ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నది లొంగిపోయిన వాళ్లలో మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మలోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, అట్లాగే తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న వాదిస్తూ వస్తున్నారు. సో వాళ్ళ వాదనలకు కౌంటర్గా ఇప్పుడు పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక పేరిట ఒక సంస్థ రంగంలోకి దిగింది. ఈ మధ్య ఇది ఒడిశాలో ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మూకే గణేష్, ఒరిజినల్ పేరు పాకా హనుమంతు, ఆయన అంత్యక్రియల సందర్భంగా కూడా గణేష్ ఉద్యమ సహచరులు పేరిట వచ్చిన లేఖ పైన కూడా ఈ వివాదం చెలరేగింది. అంటే గణేష్ మరణం అనేది అది అనివార్యమైనది కాదు, నివారించదగిందని కూడా వాళ్ళు అన్నారు. మనందరికీ తెలుసు, ఆపరేషన్ కగార్ అనే ఈ మావోయిస్టుల అణిచివేత కోసం గడిచిన 2 ఏళ్లుగా, ఇంచుమించు 7.5 కాలంగా జరుగుతున్న ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు అండ్ పార్టీ పూర్తిగా బలహీనపడిపోయిన పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో ఇంకా మనం పోరాడడం సరైనది కాదేమో,
ఇంకా ఎవరైనా ఈ సాయుధ పోరాటమే సరైందని అనుకొని ఉంటే వాళ్ళు చనిపోవడం మినహా మరొక ఆప్షన్ కనిపించడం లేదని కూడా ఈ పూర్వ మావోయిస్టులు అంటున్నారు. దానికి కౌంటర్గా ఇప్పుడు ఒక సెక్షన్ రంగంలోకి దిగింది. ఈ సెక్షన్ చేసే పని ఏంటంటే, అంటే ఈ వర్గం చేసే పని ఏంటంటే, హైదరాబాద్ కావచ్చు, లేకపోతే కోల్కతా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, లేకపోతే కేరళలో కొచ్చి కావచ్చు, మరో చోట అంటే అర్బన్ ప్రాంతాల్లో ఉన్న మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు అండ్ అంటే అటువంటి వాళ్ళు బుద్ధిజీవులు, అంటే ఎవరైతే ఈ విప్లవానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారో, మేము లేకపోతే ఈ ఉద్యమమే లేదని మాట్లాడుతుంటారో, మేమే ఈ ఉద్యమాన్ని గైడ్ చేస్తున్నామని అనుకుంటూ ఉంటారో, ఈ ఉద్యమానికి డిజైన్ చేసిందే మేమని భావిస్తున్నారో, వాళ్ళ నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ సాయుధ పోరాట పంథాను ఇప్పుడు ఎవరైతే దానికి భిన్నంగా మాట్లాడుతున్నారో, దాని పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో, వాళ్ళందరినీ ఒక ఘాటన కట్టి వాళ్ళైతే విప్లవ విద్రోహులు అని చెప్తున్నారు. అంటే లొంగిపోయిన వాళ్ళు విప్లవ విద్రోహులు, సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు మాత్రం విప్లవానికి దోహదపడుతున్నాడు, విప్లవోద్యమంలో ఉన్నవాళ్ళుగా భావించాలి. అంటే ప్రజెంట్ కండిషన్స్ ఏంటి? పోలీసు బలగాలు ఏ స్థాయిలో 7-8 లక్షల మందికి పైగా సాయుధ పోలీసు బలగాలు, పారామిలిటరీ కావచ్చు, ఇతర బలగాలు కావచ్చు, వీళ్ళందరూ ఈ బలగాలన్నీ కూడా చుట్టుముట్టి ఓవైపు మొత్తం కట్టడి అంటే రౌండప్ చేసి బస్తర్ లాంటి ప్రాంతం ఇవాళ ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపు లాగా ఉంది. ఒక మనిషి ఇంకొక మనిషిని కలిసే పరిస్థితి లేదు. మనిషి అంటే ఆ పార్టీలో ఉన్నవాడు, సాయుధ గెరిల్లాలు. మరి ఆ పార్టీ ఇంకా మనకు స్వాతంత్రం వచ్చేసింది అనో, లేకపోతే మేము ఇంకా ఏమంటాం, ఇప్పటి ఈ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయమైన ప్రభుత్వాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకోగలమనో, గతంలో చేసిన జనతా సర్కార్ వంటి ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయాయి ఎవరికి తెలియదు. బెటాలియన్లు, ప్లాటూన్స్, లేకపోతే కంపెనీలు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పేరిట ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయే దశలో ఉన్నాయి. ఇప్పుడు భారత సైనిక బలగాల ఏమంటాం, వాళ్ళకున్న అంటే శక్తి సామర్థ్యాలను మావోయిస్టులు అంచనా వేయడంలో ఎక్కడో తప్పు చేశారా, లేకుంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా కాలానుగుణంగా ఉద్యమ కార్యాచరణను మార్చుకోలేకపోయారా అనేవి ఆ ప్రశ్నలు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, అసలు మావోయిస్టు పార్టీలో ఇప్పటికీ అజ్ఞాతవాసంలో ఉండి, అడవుల్లో ఉండి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, గణపతి, దేవ్జీ, లేకపోతే మిసిన్ బిస్రా, లేకపోతే బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఇంకా ఇటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు అయితే లొంగిపోవడం అంటే లేదా చనిపోవడం ఎన్కౌంటర్లలో, ఇంతకు మించి ఇంకా మధ్య మార్గం అంటూ లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. కానీ పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక పేరిట ఏదైతే ఒక సంస్థ ఏర్పడిందో, ఈ సంస్థను ఎవరు ఏర్పాటు చేశారో, ఈ సంస్థ వెనుక ఎవరున్నారో, ఈ సంస్థ మొత్తం అంటే దీన్ని క్రియాశీలంగా నడుపుతున్నది ఎవరో, అది మనందరికీ తెలుసు. ఇంకా నేను వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు. సో పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక పేరిట ఏర్పడ్డ సంస్థ మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లొంగిపోవడానికి వీల్లేదు అనేది వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే ఎంత నిర్బంధం ఉన్నా, ఎంత అణిచివేతకు గురైనా, ఎన్ని రకాలుగా నష్టపోయినా విప్లవోద్యమాన్ని ఎట్లా కాపాడుకోవాలో గత అనుభవాలు మాకున్నాయి. సో విప్లవోద్యమం కొనసాగింపు కోసం అవసరమైతే తమ వంతు సహాయం కూడా తాము చేస్తామని కూడా డైరెక్ట్గానే వాళ్ళు అనౌన్స్ చేశారు.
సో ఫైనల్గా నేనేమనుకుంటున్నానంటే ఇది ఇక్కడితో ఆగిపోయే పరిస్థితి లేదు. వీళ్ళ పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక టార్గెట్ ఎవరు? మల్లెల వేణుగోపాల్ అండ్ తక్కెళ్ళపల్లి వాసుదేవరావు. ఎందుకంటే వాళ్ళే పదే పదే ఇంకా ఈ రకమైన బలిదానాలు వద్దు, ఈ రకంగా ఎన్కౌంటర్లో చనిపోవడం సరైనది కాదేమో, రండి మీరు ప్రభుత్వం దగ్గర లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రండి, రాజ్యాంగ పరిధిలో పనిచేద్దామని ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో ఆ ప్రకటనలను ఖండిస్తూ, లేదు ఎట్టి పరిస్థితుల్లో తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ను బలంగా క్యాంపెయిన్ చేయడానికి ఈ పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక పనిచేస్తున్నట్టుగా నాకైతే అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.